Hello, aspirants. Welcome to భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ where passion meet purpose. సో ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సి గ్రూప్ ఎగ్జామ్ కోసం అయితే ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్ అయితే చూద్దామండి. సో ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్ మనము నిన్న కూడా పార్ట్ 1 చూసాము. నిన్న చూసినవి మొత్తం మనం కరెంట్ అఫైర్స్లో ఉన్నవి చూసాము. ఈరోజు అసలు కంప్లీట్గా స్కీమ్స్ ఏమున్నవి అనేది మనం చూద్దాము. అండ్ కంప్లీట్ మనకి ఏప్రిల్ నుంచి ఇప్పుడు మనకి డిసెంబర్ వరకు వచ్చిన న్యూస్లో ఉన్న కంప్లీట్ స్కీమ్స్ కూడా మనం ఇక్కడ కవర్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ స్టాటిక్గా ఉన్న స్కీమ్స్ కూడా మనం ఇక్కడ కంప్లీట్గా చూస్తాము. లైక్ ఇవన్నీ మనకి కరెంట్ అఫైర్స్లో ఉన్నవి. సో టోటల్గా ఇది ఒక 40 పేజెస్ డాక్యుమెంట్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. సో చూద్దాం. ఫస్ట్ జగనన్న చేదుడు స్కీమ్. సో ఇక్కడ జగనన్న చేదుడు స్కీమ్ తీసుకుంటే ఇది వచ్చేసి గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ స్కీమ్ అండి. ఇది వచ్చేసి వెల్ఫేర్ స్కీమ్. మరి ఎందుకు అనంటే ఇది ఓన్లీ ఫర్ టైలర్ వర్క్ అండ్ వాషర్ మ్యాన్, బార్బర్ ఈ 3 వర్క్స్ చేసే వాళ్ళ కోసం మాత్రమే. అయితే మరి ఎందుకు ఇది ఎప్పుడు తీసుకొచ్చారు అని అంటే ఎప్పుడైతే కోవిడ్ టైంలో వాళ్ళ లైవ్లీహుడ్ని లాస్ అయ్యారు కదా, సో అలా ఆ టైంలో తీసుకురావడం అయితే జరిగింది. ఓకేనా. సో నేను మీకు ఓల్డ్ స్కీమ్ నుంచి న్యూ స్కీమ్స్ ప్రజెంట్ న్యూస్లో ఉన్నాయి కూడా నేను చెప్తాను, ఎందుకంటే ఏ క్వశ్చన్ అడిగినా కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. మరి ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అని అంటే ఇక్కడ బెనిఫిషియరీ అకౌంట్లో 1 టైం అమౌంట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు, 10,000 రూపీస్. ఓకేనా. సో ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు? 10,000 రూపీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో వాళ్ళకి కావాల్సిన టూల్స్ కొనుక్కోవడానికి, వాళ్ళ ఎక్విప్మెంట్స్, వాళ్ళ వస్తువు, వాళ్ళకి ఏమైనా అంటే ఇప్పుడు వాళ్ళ వర్క్ చేసుకోవడానికి వాళ్ళకి టూల్స్, ఎక్విప్మెంట్స్ కావాలి కదా, అవి ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు, అంటే కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తారు. మరి ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఇక్కడ ఏజ్ వచ్చేసి లెస్ దెన్ 60 ఇయర్స్ ఉండాలి. వాషర్ మ్యాన్ కానీ లేకపోతే నాయి బ్రాహ్మణ్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఆ తర్వాత వాళ్ళ ఓన్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న వాళ్ళు, అంటే లైక్ బార్బర్స్, తర్వాత టైలర్ వర్క్ చేసే వాళ్ళలో బీసీ వాళ్ళు అండ్ ఈబీసీ వాళ్ళు కూడా ఇక్కడ ఎలిజిబుల్, అండ్ కాపు కమ్యూనిటీ కూడా ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ జగనన్న అమ్మ ఒడి. సో జగనన్న అమ్మ ఒడి ప్రోగ్రామ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇక్కడ మనకు ఒకటి ఈ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేసింది. ఏంటనంటే జగనన్న అమ్మ ఒడి అని. మరి ఇది ఎందుకు అనంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది మదర్కి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఒకవేళ మదర్ లేని టైంలో, లైక్ ఇప్పుడు కొంతమంది ఉండదు కదా మదర్ కూడా, సో వాళ్ళకి కూడా వాళ్ళ గార్డెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. అంటే మదర్ అబ్సెన్స్ అయిన టైంలో వాళ్ళ గార్డెన్కి ప్రొవైడ్ చేస్తుంది. ఇది కూడా ఎవరికి? బిలో పోవర్టీ లైన్ వాళ్ళకి. ఓకేనా. అది మరి ఇక్కడ చూడండి, బిలో పోవర్టీ లైన్ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, అంటే ఇక్కడ మనము ఎలాంటి కాస్ట్ కానీ అంటే కుల మత భేదాలు లేకుండా అందరికీ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. మరి ఏం ప్రొవైడ్ చేస్తుంది అని అంటే క్లాస్ 1 నుంచి క్లాస్ 12 వరకు వాళ్ళకి ఎడ్యుకేషన్కి మనీ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఎవ్రీ ఇయర్కి. ఓకేనా. సో ఇక్కడ చూడండి 15,000 రూపీస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా. వాళ్ళకి ఎంతమంది చిల్డ్రన్స్ అన్నా కూడా ఉండని, లైక్ ఒక్క చిల్డ్రనే ఉంటే 2 చిల్డ్రనే ఉంటే అనే కాకుండా ఎంతమంది చిల్డ్రన్ ఉన్నా కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఏ మంత్లో ప్రొవైడ్ చేస్తుంది? జనవరి మంత్లో ప్రొవైడ్ చేస్తుంది, స్టిల్ క్లాస్ 12 వరకు. ఎలిజిబిలిటీ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఏపీ వాళ్ళు అయి ఉండాలి, ఏపీ రెసిడెన్సీ ఉండాలి, బిలో పోవర్టీ లైన్ ఉండాలి, వైట్ రేషన్ కార్డు కూడా ఉండాలి. అండ్ స్టూడెంట్ మస్ట్ బి స్టడింగ్ ఇన్ ఎక్కడ చదువుకోవాలండి? గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలి, ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు. ఒకవేళ డిస్కంటిన్యూ అయితే వాళ్ళకి ఇది అయితే ఈ స్కీమ్ అయితే వర్తించదు. నెక్స్ట్ జగనన్న తోడు. సో జగనన్న తోడు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జగనన్న తోడు అనే స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. ఇది ఎందుకు అని అంటే ఇట్ హెల్ప్స్ టు ద స్మాల్ ట్రేడర్స్. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఏమవుతుందనంటే వాళ్ళ వ్యాపారం కోసం వాళ్ళు డబ్బు అప్పు తీసుకొచ్చుకొని దానికి హై ఇంట్రెస్ట్, ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయడం జరుగుతుంది. సో దానివల్ల వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ ఇంట్రెస్ట్ పేకి చేయడానికి పోతుంది కదా. సో ఇంట్రెస్ట్ పే చేయడానికి పోతుంది కాబట్టి అప్పుడు వాళ్ళకి ఇంకా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది తక్కువైపోతుంది. సో అందుకని వాళ్ళకి ఏం చేస్తుంది అని అంటే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఎలాంటి వడ్డీ లేకుండా వడ్డీ లేని రుణం అనేది ఇస్తుంది. 10,000 వరకు ఇస్తుంది పర్ ఇయర్కి. ఓకేనా. సో ఇది ఇందులో ఎవరెవరు వస్తారు అని అంటే లైక్ స్ట్రీట్ వెండర్స్, ఇప్పుడు మనకి వీధుల్లో తిరిగి కూరగాయలు అమ్ముకునేవడం, వీధుల్లో తిరిగి డిఫరెంట్ వస్తువులు అమ్ముకుంటూ ఉంటారు. సో ఇలా స్ట్రీట్ వెండర్స్ కి లైక్ గంపలో పెట్టుకొని కూరగాయలు అమ్ముకోవడమే కానీ కుండలం, లైక్ ఏదన్నా వాళ్ళు స్ట్రీట్ వెండర్స్ లో ఇప్పుడు మనం బయటకు వెళ్తే చూస్తే మార్కెట్ లో మనకి పూలు అమ్ముకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, ఇట్లా డిఫరెంట్ వర్క్స్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలా వాళ్ళకి యూజ్ అవుతుంది. మరి ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే ఇక్కడ తీసుకుంటే ఎలిజిబిలిటీ ఇక్కడ మనము వీళ్ళు ఖచ్చితంగా 18 ఇయర్స్ పైన ఉండాలి ఏజ్ వచ్చేసి. అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి లెస్ దెన్ 10,000 ఉండాలి. విలేజ్ లో అయితే, టౌన్ లో అయితే 12,000 కంటే తక్కువగా ఉండాలి. ఓకేనా.
మరి ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళకి ఆధార్ కార్డ్ గానీ, ఓటర్ కార్డ్ గానీ ఏదైనా గవర్నమెంట్ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇంకా ఏంటి అనంటే ఇక్కడ ఈ ట్రేడ్ చేసుకునే వాళ్ళు లైక్ ఇప్పుడు మన రోడ్ సైడ్ కూడా ఫుట్‌పాత్ మీద పెట్టుకొని వర్క్ చేసుకుంటారు గదా! సో, వాళ్ళకి కూడా ఇదైతే వర్తిస్తుంది. అండ్ లైక్ ఇప్పుడు సైకిల్ మీద తిరిగి అమ్ముకునే వాళ్ళు, మోటార్ సైకిల్ మీద తిరిగి అమ్ముకునే వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అయితారని చెప్తుంది. ఇవే కాకుండా చిన్న షాప్స్ ఉన్నవాళ్ళు లైక్ 5 ఫీట్ విడ్త్, 5 ఫీట్ లెంత్ ఉండి చిన్న చిన్న కిరాణా షాపులు గానీ, లేకపోతే చిన్న ఏవైనా షాప్స్ బట్టల షాపే గానీ, లేకపోతే కుండల షాపు సంథింగ్ అంటే ఏదో ఒకటి ఇప్పుడు మనకి చిన్న వ్యాపారం చేసుకోవడానికి ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు కదా! చిన్న చిన్నగా. ఇప్పుడు పిండి గిన్నె పెడతారు. సో మెనీ థింగ్స్ ఉంటాయి. సో అలా ఏదైనా చిన్న వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఇది ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ జగనన్న వసతి దీవెన స్కీమ్. సో మరి జగనన్న వసతి దీవెన ఇక్కడ వసతి అంటే ఏంటిది మనకి లైక్ ఒక హాస్టల్ లాగా ప్రొవైడ్ చేయడం కదా! ఒక ఇల్లు లాగా ప్రొవైడ్ చేయడం. అంటే ఒక నివాసంగా ఉండడానికి ప్లేస్‌ని ప్రొవైడ్ చేయడం. సో ఈ స్కీమ్ తీసుకుంటే ఇక్కడ మెయిన్‌గా ఇదెందుకు అనంటే ఇంప్రూవ్ ద గ్రాస్ ఎన్రోల్‌మెంట్ రేట్‌ని జీఆర్‌ని ఇది ఇంప్రూవ్ చేస్తుంది. మరేం ప్రొవైడ్ చేస్తుందంటే హై క్వాలిటీ ఎడ్యుకేషన్‌ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ ఈ పదానికి దీనికి సంబంధం లేదేంటి అనంటే ఇక్కడ చూడండి ఇప్పుడు మనము ఎడ్యుకేషన్ చేయాలంటే మంచి ఎడ్యుకేషన్ కావాలంటే మనము మన ఊర్లోనే మనకి మరి మంచి ఎడ్యుకేషన్ బీటెక్ కాలేజ్, ఎంటెక్ కాలేజ్ ఉంటుందా? ఉండదు గదా! సో, మనం వేరే ప్లేస్‌కెళ్ళాలి. వేరే ప్లేస్‌కెళ్తే ఏం చేయాలి? హాస్టల్‌లో ఉండాల్సొస్తది. సో, అక్కడ డబ్బులు కట్టాలి, మెస్ ఫీస్ కట్టాలి. సో, ఇలా చాలా ఉంటాయి. సో, వాటి కోసము ఇది తీసుకురావడం అయితే జరిగింది. ఇక్కడ జగనన్న వసతి దీవెన స్కీమ్ కింద ఇది ఎవరికి వర్తిస్తుందంటే బిలో పోవర్టీ లైన్ స్టూడెంట్స్‌కి వర్తిస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఐఐటీ స్టూడెంట్స్ సో వీళ్ళు తీసుకున్నప్పుడు ఐఐటీ స్టూడెంట్స్‌కి ఎంత ఇస్తున్నారు అనంటే 10,000 రూపీస్ ఇస్తున్నారు. పాలిటెక్నిక్ స్టూడెంట్స్‌కి 15,000, డిగ్రీ స్టూడెంట్స్‌కి 20,000 ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అర్థమవుతుందా? సో జగనన్న వసతి దీవెన ప్రోగ్రామ్ కింద ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అయితే ఇస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లైక్ అంటే ఫుల్‌గా ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే కంప్లీట్‌గా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మరి ఏ కోర్సెస్‌కి ఇది ఎలిజిబిలిటీ అనంటే లైక్ పాలిటెక్నిక్, డిగ్రీ, ఐటీ, పీహెచ్‌డీ ఓకేనా? తర్వాత స్టూడెంట్స్ ఖచ్చితంగా ఎన్రోల్ అయి ఉండాలి. తర్వాత గవర్నమెంట్ సహాయం అందించే కాలేజెస్ కానీ, గవర్నమెంట్ రిలేటెడ్ వాటికి మాత్రమే ఇది వర్తిస్తుంది. కంప్లీట్ ప్రైవేట్ కాలేజెస్ కాకుండా. ఓకే. నెక్స్ట్ కొన్ని ప్రైవేట్ కాలేజెస్ కూడా ఇప్పుడు యూనివర్సిటీస్ ఉంటాయి కదండీ! మన గవర్నమెంట్ బోర్డు. సో, అవి కూడా వర్తిస్తాయి. తర్వాత జగనన్న విద్యా కానుక. విద్యా కానుక అంటే ఏంటి? ఇక్కడ చూడండి ఇక్కడ వసతి దీవెన ఇదొచ్చేసి విద్యా కానుక. విద్యా కానుక వచ్చేసి ఇక్కడ మీకేంటంటే ఇప్పుడు మనం స్కూల్‌కెళ్ళాలి. స్కూల్‌కెళ్ళాలంటే ఏంటి పిల్లలకి కావాల్సినవి బట్టలు కావాలి, బుక్సులు కావాలి, షూ, బెల్ట్, టై ఇలా మనకి ప్రతి ఒక్కటి కావాలి గదా! సో, అవన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. గవర్నమెంట్ ప్రొవైడ్ ద 3 పెయిర్స్ ఆఫ్ యూనిఫార్మ్ ఇది గుర్తుపెట్టుకోవాలి మనకి. క్వెషన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఎన్ని పెయిర్స్ ఆఫ్ యూనిఫార్మ్ సిల్లీగా ఉండొచ్చు వినడానికి. కానీ అడిగినాక అప్పుడు అనిపిస్తది ఇంత సిల్లీ క్వెషనా అని. అది సిల్లీ కాదండి. అదొక కౌంట్. అర్థమవుతుందా? 3 పెయిర్స్ అని స్పెసిఫిక్‌గా మెన్షన్ చేశారంటే అదొక కౌంట్. అర్థమవుతుందా? సో, 3 పెయిర్స్ ఆఫ్ యూనిఫార్మ్ అండ్ నోట్ బుక్స్ కానీ, టెక్స్ట్ బుక్స్, తర్వాత షూ ఓకేనా? ఏ పెయిర్ ఆఫ్ షూ అండ్ 2 పెయిర్స్ ఆఫ్ సాక్స్ అండ్ బెల్ట్, స్కూల్ బ్యాగ్ ఇలా మనకి అండ్ ఆల్ స్టూడెంట్స్‌కి ప్రొవైడ్ చేస్తుంది ఫ్రమ్ 10థ్ క్లాస్ ఓకేనా? తర్వాత బెనిఫిట్స్ టు ద సిటిజన్ అంటే లైక్ ఇక్కడ మరి మొత్తం వచ్చేసి ఎంత అమౌంట్ రిలీజ్ చేసిందంటే 397 లాక్ స్టూడెంట్స్ ఇక్కడ బెనిఫిట్ అయితే పొందుతున్నారు అని అంటుంది. ఓకేనా? మరి ఇక్కడ కంప్లీట్‌గా 7 ఐటెమ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అవేంటనేది మనం చూసుకోవాలి. మరి ఎలిజిబిలిటీ ఎవరికి ఉంటుంది అనేది కూడా చూసుకోవాలి. ఇంకొకటి తెలుగు మీడియం అనేది ఖచ్చితంగా తెలుగు అనేది మ్యాండేటరీగా ఉండాలి. తెలుగు మీడియం కాదు. వాళ్ళు చదివే సబ్జెక్ట్‌లో తెలుగు అనేది మ్యాండేటరీగా ఉండాలి. మరి ఎలిజిబిలిటీ ఏంటి అనంటే ఫస్ట్ టు 10థ్ స్కూల్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ ఇళ్ల పట్టాలు. సో, ఇళ్ల పట్టాలు తీసుకుంటే ఇదొచ్చేసి వైఎస్ఆర్ హౌసింగ్ స్కీమ్ మనం ఇంతకుముందు వైఎస్ఆర్ ఆవాస యోజన అని సో, ఇలా కొన్ని ఉండేది కదా మనకి. సో, ఇది వచ్చేసి ఇప్పుడు మనకి వైఎస్ఆర్ పేదలకు ఇల్లు పట్టాలు అనే ప్రోగ్రామ్ అయితే తీసుకురావడం జరిగింది. సో, ఈ ప్రోగ్రామ్‌లో మనకి ఇది ఇన్వాల్వ్ అవుతుందన్నట్టుగా. సో, ఇళ్ల పట్టాలు ప్రోగ్రామ్‌లో ఏమొస్తుంది ఇల్లు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బెనిఫిట్స్ తీసుకుంటే 72 లాక్ పీపుల్ అయితే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంతమంది బెనిఫిట్ పొందుతున్నారు అనంటే 72 లాక్ పీపుల్ బెనిఫిట్ పొందుతున్నారని చెప్తున్నారు. అయితే ఎలిజిబిలిటీ ఏంటి మరి దీనికి అనంటే ఇక్కడ ఖచ్చితంగా పీపుల్ లివింగ్ ఇన్ అర్బన్ ఏరియాలో ఉన్నారనుకోండి. అర్బన్ ఏరియా వాళ్ళకిస్తారు. రూరల్ ఏరియా వాళ్ళకిస్తారు. అయితే అర్బన్ ఏరియా వాళ్ళు ఏందంటే యాన్యువల్ ఇన్కమ్ అంటే సంవత్సర ఆదాయం ఎంతుండాలి? 1,41,000 వరకి మాత్రమే ఉండాలి. అదే రూరల్ అయితే 1,21,000 ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. తర్వాత
ఓన్లీ ద పీపుల్ హూ హోల్డింగ్ ద వైట్ రేషన్ కార్డ్. బెనిఫిషరీకి ఏముండాలండి? వైట్ రేషన్ కార్డ్ ఉండాలి. మళ్ళీ ఇంట్లో ఎవరికి కూడా గవర్నమెంట్ జాబ్ ఉంటే ఇది వర్తించదు. ఓకేనా? అండ్ 4 వీలర్ వెహికల్ లైక్ కారు లాంటివి ఉన్నా కూడా ఇది వర్తించదు. తర్వాత ఒకవేళ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు అని అంటే కూడా అది వాళ్ళకు ఇది వర్తించదు. ఇవి చూసుకోవాలి, ఇంపార్టెంట్ అన్నట్టుగా. ఇది మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్ మనబడి నాడు నేడు. ఇక్కడ చూడండి, మనబడి నాడు ఎలా ఉంది, నేడు అంటే ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది మనం చూసుకోవచ్చు. అయితే ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు లాంచ్ చేశారంటే 14th నవంబర్ రోజు లాంచ్ చేయడం జరిగింది 2019లో. దీని యొక్క బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే 9 కాంపోనెంట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఇంతకుముందు తీసుకున్నప్పుడు స్కూల్లో టాయిలెట్స్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, మీరు అంటే లైక్ మీరు పిల్లలుగా ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో అట్లీస్ట్ అందరూ ఆల్మోస్ట్ 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఉంటారు, 25+ లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు ఆ టైంలో ప్రతి స్కూల్లో కూడా వాటర్ ఫెసిలిటీస్, మన టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ, ఫ్యాన్స్, లైట్స్, బెంచెస్ ఇప్పుడు ఉన్నట్టుగా లేదు కదా. సో ఇప్పుడు ఏంటంటే మొత్తం చేంజ్ చేశారు. సో అప్పుడు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారంటే 9 కాంపోనెంట్స్ ఉన్నాయి. టాయిలెట్స్ విత్ రన్నింగ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ, ట్యూబ్ లైట్స్, తర్వాత డ్రింకింగ్ వాటర్. ఓకేనా? తర్వాత స్టూడెంట్స్, స్టాఫ్ కావాల్సిన ఫర్నిచరు, స్కూల్ పెయింటింగ్స్, తర్వాత వాళ్ళకి కావాల్సిన ఇంకేమైనా రిపేర్లు ఉన్నా చేయించడము, చాక్ బోర్డ్స్. ఓకేనా? గ్రీన్ చాక్ బోర్డ్స్, తర్వాత ఇంగ్లీష్ ల్యాబ్స్. ఇప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ ఇంపార్టెంట్, సో కంప్యూటర్ క్లాసెస్ అని ఈ విధంగా ఇది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలిజిబిలిటీ వచ్చి ఏ గవర్నమెంట్ స్కూల్లో ఉంటుంది. తర్వాత వైఎస్ఆర్ 9 hours ఫ్రీ పవర్ సప్లై. సో వైఎస్ఆర్ 9 hour ఫ్రీ పవర్ సప్లై తీసుకుంటే ఇది వచ్చేసి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుందండి ఈ స్కీమ్ ని. 9 hours కరెంట్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? అండ్ ఫ్రీ పవర్ కంప్లీట్ గా SC/ST ఫ్యామిలీస్ కి అయితే కంప్లీట్ గా ఇక్కడ ఇది ఎవరికి 9 hours ఫ్రీ పవర్ వచ్చేసి అగ్రికల్చర్. ఓకేనా? అండ్ ఫ్రీ పవర్ టు SC/ST ఫ్యామిలీస్ అండ్ ఎవరికి ఇంకా ఆక్వా ఫార్మర్స్ కి కూడా చీపర్ ప్రైస్ లో పవర్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు ఆక్వా ఫ్యామిలీ తీసుకున్నారనుకోండి, 1.50 రూపీ, 1.50 అంటే ఏంది, రూపాయిన్నర అంటాం కదా, 1.50 పైసా పర్ యూనిట్ కి తీసుకుంటుంది. సో బెనిఫిషరీ ఫ్యామిలీస్ 53,000 ఫ్యామిలీస్ ఉన్నారు. బెనిఫిట్ తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఇక్కడ బెనిఫిట్స్ వచ్చేసి 18.15 lakh ఫార్మర్స్ కి ఇది బెనిఫిటెడ్ గా ఉందని చెప్తున్నారు. ఎంత ఖర్చు అవుతుందంట, 4,525 crores. మరి ఎలిజిబిలిటీ ఎవరు అని అంటే పూర్ ఫార్మర్స్. ఎవరైతే పూర్ ఫార్మర్స్ లో మళ్ళీ అందరూ కాదు, చూసుకోవాలి మనం ఎవరు. పూర్ ఫార్మర్స్ బిలాంగ్ టు SC/ST ఫ్యామిలీస్ అండ్ ఆక్వా ఫార్మర్స్ కి మాత్రమే ఇది ఎలిజిబుల్ అవుతుంది. ఓకేనా? సో ఇవన్నీ మనకి ఓల్డ్ స్కీమ్స్, ఇప్పటి వరకు చెప్పినవి అంటే పాతవి, ఇంతవరకు ఉన్న స్కీమ్స్ అన్ని కూడా మీకు చెప్పాను. అయితే ఇప్పుడు ఇక్కడ మీకు రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ లో వచ్చిన స్కీమ్స్ కూడా మనము చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి కరెంట్ అఫైర్స్ లో వచ్చిన స్కీమ్స్ ఏంటి, ఎలా చూసుకోవాలి మనం అని అంటే ఆ, చూడండి. సో మనం ఇంకా కొన్ని వచ్చేసి ఇప్పుడు న్యూస్ లో ఉన్నవి, రీసెంట్ గా న్యూస్ లో ఉన్నాయి చూద్దామండి. సో రీసెంట్ గా న్యూస్ లో తీసుకుంటే నేను లాస్ట్ నుంచి వస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఏ మన ఏపీ సీఎం జగన్ అనౌన్స్ ద ఇన్సూరెన్స్ స్కీమ్ ఫర్ NRTS. ఇది ఆల్రెడీ మొన్న నేను కరెంట్ అఫైర్స్ లో కూడా డిస్కస్ చేశాను. సో ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఏపీ యొక్క స్టేట్ గవర్నమెంట్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే సబ్సిడీస్ ని ప్రొవైడ్ చేస్తుంది. సబ్సిడైజ్డ్ ఇన్సూరెన్స్. ఓకేనా? సబ్సిడైజ్డ్ ఇన్సూరెన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు అనేది కూడా మనం చూసుకోవాలి. ఎవరైతే అబ్రాడ్ లో నివసిస్తున్నారో వాళ్ళ కోసం ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి చూడండి, ఏపీ ఎన్ఆర్టీఎస్ అంటే ఫస్ట్ ఫుల్ ఫామ్ చూసుకోవాలి మీరు. ఓకేనా? అయితే ఇది ఎంత ప్రొవైడ్ చేస్తుంది అంటే 50% సబ్సిడీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎవరికి? ఎంప్లాయీస్ కి అండ్ మైగ్రేట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఏపీ నుంచి అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళకి ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇంకేం ప్రొవైడ్ చేస్తుంది, ఇట్ విల్ ప్రొవైడ్ ద ఇన్సూరెన్స్ ఫర్ ఫస్ట్ 3 years కంప్లీట్. ఫస్ట్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫస్ట్ 3 years అయితే కంప్లీట్ గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి కొంచెం లైఫ్ సెటిల్ అవ్వాలి, వాళ్ళకు కూడా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి. సో ఫస్ట్ 3 years ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ అయితే ఇక్కడ మరి ఎవరికి ఎంత ప్రొవైడ్ చేస్తుందని కూడా మనం చూసుకోవాలి. ఎంప్లాయీస్, మైగ్రేట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో హ్యావ్ టు పే 550 rupees ఫర్ 3 years. ఎంతండి? 550 rupees 3 years. తర్వాత స్టూడెంట్స్ అయితే 180 rupees పర్ ఇయర్. బట్ ద గవర్నమెంట్ ఇక్కడ ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే ఫుల్ సబ్సిడీ అనేది స్టూడెంట్స్ కి ప్రొవైడ్ చేస్తుంది అండ్ 50% సబ్సిడీ వచ్చేసి అదర్స్ కి ప్రొవైడ్ చేస్తుంది. స్టూడెంట్స్ కి ఎంత సబ్సిడీ అంటే ఫుల్ గా ప్రొవైడ్ చేస్తుంది, అదర్స్ కి ఎంత 50% ప్రొవైడ్ చేస్తుంది. ఇది చూసుకోవాలి మనము. సో ఇది ఎప్పుడు డేటు, మరి దీనికి ఎప్పుడు అప్లికేషన్ అని అనేది కూడా చూసుకోవాలి. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు అని అంటే
షుడ్ రిజిస్టర్డ్ బిట్వీన్ ద 26th డిసెంబర్. ఇప్పుడు మొన్న 26th డిసెంబర్ నుంచి ఇప్పుడు జనవరి మంత్ 15th లోపు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎట్ ద టాప్ ఇన్ ద కంట్రీ ఇన్ ప్రొవైడింగ్ ద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ త్రూ ద ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. సో ఇది కూడా మనం డిస్కస్ చేసాము. ఇక్కడ ఏమంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఇప్పుడు మనకి టాప్ లో ఉంది ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయడంలో అని అంటున్నారు. సో మనం ఇక్కడ తీసుకుంటే మరి ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తుంది? ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ మీ అందరికీ తెలుసు కదా. సో 100 days వర్క్ అని అంటారు కదా. ఫస్ట్ 100 days అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఈ వర్క్ లో కూడా ఎలా అని అంటే ఇప్పుడు మనకి ఎక్కువ మంది వర్క్ చేస్తున్నారు అంటే ఎక్కువ మంది దీనికి రిజిస్టర్ అయ్యి బెనిఫిట్స్ అయితే పొందుతున్నారు అన్నట్టుగా. ఇప్పుడు మన విలేజెస్ లో చూస్తే మీకు తెలిసిందే 100 days వర్క్స్ కి వెళ్తూ ఉంటారు కదా. సో ఆ విధంగా ఇది ప్రొవైడ్ చేస్తుందండి. సో ఇది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మనము న్యూగా వచ్చిన కరెంట్ అఫైర్స్ లో ఉన్న స్కీమ్స్ కూడా డైలీ మనము డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ వచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఓకేనా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హూ స్టార్టెడ్ ద జగనన్న అమ్మ ఒడి స్కీమ్ నేమ్ ఏంటంటే జగనన్న అమ్మ ఒడి. ఓకేనా. సో మరి ఈ స్కీమ్ తీసుకున్నప్పుడు ఇక్కడ దీని యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఏంటనేది కూడా చూసుకోవాలి. ఇది ఏం ప్రమోట్ చేస్తుందంటే ప్రమోటింగ్ ద ఎడ్యుకేషన్ అండ్ ఎంపవరింగ్ ద మదర్స్. ఓకేనా, ఎంపవరింగ్ మదర్స్ త్రూ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద జగనన్న అమ్మ ఒడి స్కీమ్. సో ఈ స్కీమ్ ద్వారా మనకి ఎడ్యుకేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇంకా మరి ఎడ్యుకేషన్ ఎలా ప్రొవైడ్ చేస్తుంది అని అంటే మనం ఇందాక ప్రీవియస్ స్కీమ్ లో చూసుకున్నాము. ఇక్కడ మనకి 15,000 రూపీస్ సంవత్సరానికి ప్రొవైడ్ చేస్తుంది అని మీకు గుర్తుందా? నేను ఫస్ట్ చెప్పాను మీకు. సో ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అంటే పిల్లల్ని చదివించుకోవడానికి 15,000 అనేది ప్రొవైడ్ చేస్తుంది. చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను. ఇదిగోండి, జగనన్న అమ్మ ఒడి స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది ఆల్రెడీ మనకి ప్రీవియస్ గా ఉన్న స్కీమ్ 2019-20 లో ఉన్న స్కీమే. సో ఇప్పుడు రీసెంట్ గా మరి ఇక్కడ ఏం చదువుతున్నాము రీసెంట్ గా అంటే ఇక్కడ ఎప్పుడు దాన్ని మళ్ళీ అంటే వాళ్ళకి ఎప్పుడు మనీ అందించారనేది ఇప్పుడు రీసెంట్ గా మనకి న్యూస్ లో వస్తుంది కదా. సో ఆ న్యూస్ రిజల్ట్ అనేది మనం ఇక్కడ చూసుకుంటాము. చూడండి, యా ఇది ఇక్కడ 15,000 అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం ఎంత టోటల్ అసిస్టెన్స్ ఎంత ఇస్తుంది అనేది కూడా ఇక్కడ డీటెయిల్ గా మనం ఇవ్వడం జరిగింది. డీటెయిల్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. జస్ట్ మీకు అంటే ఇప్పుడు నేను ఎందుకు ఓల్డ్ స్కీమ్స్ చెప్తున్నాను అనేది మీకు తెలవడానికి నేను చూపిస్తున్నాను. ఆ ఓల్డ్ స్కీమ్సే మనకు న్యూస్ లో వస్తూ ఉంటాయి. సో మీకు ఫస్ట్ ఏంటి అసలు ఆ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అది ఎందుకు అనేది డీటెయిల్ గా తెలియాలి. ఓకేనా. సో రిమైనింగ్ వచ్చేసి మనం రేపటి క్లాస్ లో డిస్కస్ చేద్దామండి. ఒక 3 to 4 days లో మోస్ట్లీ మనము ఈ కంపైలేషన్ స్కీమ్స్ అన్ని కంప్లీట్ చేద్దాం. అరౌండ్ గా ఒక 40 pages ఉంది. సో పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు మీరు నా నెంబర్ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో పీడిఎఫ్ అయితే కంప్లీట్ గా మనకి ఈ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. 9618273181 నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళకి పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాము తక్కువ కాస్ట్ లోనే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఎందుకు అని అంటే పీడిఎఫ్ కావాలంటే చూసుకోండి, లేదంటే లేదు. నేను వీడియోస్ అయితే ప్రొవైడ్ చేస్తాను, బట్ ఫ్రీగా ఇస్తే దేనికి విలువ ఉండదు కాబట్టి ఐ జస్ట్ పుట్ లిటిల్ బిట్ ఆఫ్ ప్రైస్. థ్యాంక్ యూ సో మచ్.